ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూలవాక్యము మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచన భాగాన్ని చదువుకుందాం. యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగములో మనం గమనించినట్లయితే దేవుడు ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తమును సాధ్యము అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అవును ప్రియులారా, మనుషుడు ఎంతవరకు చేయగలగడంటే తాను ఎంతవరకైతే ఏ విషయంలో అయితే చేయగలడో అంతవరకే చేయగలడు. ఉదాహరణకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమంటాడంటే, అమ్మ నేను ఇతన్ని అడ్మిట్ చేసి తనకు పరీక్షలు చేసి నేను ఏదైనా ట్రీట్మెంట్ చేయాలంట. సరే మంచిదని మనము అడ్మిట్ చేసినప్పుడు తాను చేయవలసినటువంటి టెస్టులన్నీ చేస్తాడు. ఒకవేళ ఆయనకు సాధ్యమైందనుకో అతడు అమ్మాయిది సక్సెస్ అయిందంటాడు. ఒకవేళ అతనికి సాధ్యము కాలేదే అని అనుకో అతడు బయటికి వచ్చి అది ఏమంటాడంటే, అమ్మ మరి ప్రియ సహోదరి చాలా జాగ్రత్తగా గమనించండి. అతడు బయటకు వచ్చి ఏమంటాడంటే, ఇది నా వల్ల కాదు, పైవాడి దయ లేక దేవుని దయ. నేను చేసే ప్రయత్నాలన్నీ చేశాను కానీ ఇక దేవుడే చేయాలి ఏమైనా అంటాడు. ఆ విధంగానే నువ్వు ఏ విధముగా అయినా సరే ఆలోచించి మంత్రాల దగ్గరికైనా వెళ్ళు, ఇంకా ఏదైనా ప్రయత్నాలు చేయి. వాళ్ళు చేసేంత మట్టుకే చేస్తారు కానీ దాని తర్వాత ఒకానొక దినమున ఇది నా వల్ల కాదని వాళ్ళ చేతులు ఎత్తేస్తారు. కానీ ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈ భూప్రపంచ చరిత్రలోనే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన సమస్తమును చేయగలడు. తాను భూమి మీద యేసుక్రీస్తు వారు జీవించినటువంటి దినములన్నిటిలో కూడా ఏ ఒక్కరోజు కూడా ఇది నేను చెయ్యలేను అని చెప్పలేడు ఆయన. కానీ యేసుక్రీస్తు వారి శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నీ శిష్యుల దగ్గరికి నేను వెళ్ళాను కానీ నీ శిష్యులు ఏమీ చేయలేకపోతున్నారు, నీవైనా ఏమైనా చేయగలవా అని అడిగినప్పుడు ఆయన అంటున్న మాట ఏమిటంటే, నువ్వు నమ్మితే నేను ఏదైనా చెయ్యగలను అని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నాడు. అవును ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఏమిటి ఆ విషయం అని అంటే, ఆయనకు సమస్తమును సాధ్యమే, సమస్తమును సాధ్యమే. చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఆదికాండము 18వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనక శారా నేను బలము ఒడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. చూడండి ప్రియులారా, ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, శారాయి అబ్రహాము భార్య అయినటువంటి శారాయి పలుకుతున్న మాట ఏమిటంటే, నేను స్త్రీ ధర్మము ఉడిగిపోయినటువంటి దానను, నేను కుమారుని కనడం ఎలాగూ సాధ్యము, నేను గర్భము ఎలాగూ ధరించగలను, ఇది అసాధ్యము, ఇది అసాధ్యము అని చెప్పేసేసి తాను మాట్లాడుతున్నట్లుగా లేఖన భాగంలో మనం చూడగలుగుతున్నాం. అవును ప్రియులారా, ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 31వ వచన భాగాన్ని చదువుకుందాం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసును పేరు పెట్టుదువు, యేసును పేరు పెట్టుదువు. 34వ వచనాన్ని చదువుకుందాం. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానని ఇది ఎలాగు జరగనని దూతతో అనగా. చూడండి ప్రియులారా, ఇప్పుడు 2 వచనాలు మనం చదువుకున్నాం, 31, 34. దేవుని దూత పరము నుండి భూమికి దిగి వచ్చి ఆ పరిశుద్ధురాలైనటువంటి కన్యక అయినటువంటి మరియతో మాట్లాడుతూ, మరియా నేను నీకు ఒక శుభ సమాచారం దేవుని దగ్గర నుంచి నేను తీసుకుని వచ్చాను అని అన్నప్పుడు, ఏంటి ఆ శుభచారం అమ్మా తెలియచేయమని మాట్లాడినప్పుడు, ఆ దూతతో మాట్లాడినప్పుడు ఆ దూత తనకు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, నువ్వు ఒక కుమారుని కందువు,
ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టుము, నువ్వు గర్భము ధరించబోతున్నావు అని అంటే, అక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే ప్రియులారా, ఆమె మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను పురుషుని ఎరగని దానని, ఇది ఎలాగూ జరుగుతుంది, ఇది ఎలాగూ జరుగుతుంది. అవును ప్రియులారా, శారా గర్భము ధరించటానికి స్త్రీ ధర్మము ఉడిగిపోయినా, ఇక్కడ లేఖనంలో మనం గమనిస్తే లూకా సువార్తలో ఆమె పురుషుని ఎరగని దానినైనా అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. వారు నవ్వుకుంటున్నారు, శారాయి నవ్వుకుంటుంది, ఈమె ఆశ్చర్యపడుతూ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ ఇది ఎలాగూ సాధ్యము అని చెప్పి మాట్లాడుతున్నట్లుగా ఈ మాటలను ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మన మూల వాక్యాన్ని చదువుకున్నాం. ఆ వాక్యాన్ని మనం మర్చిపోకూడదు. ఆయనకు సమస్తమును సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. చూడండి ప్రియులారా, ఆ విధంగానే మనం పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే మరి యోహాను సువార్తలో రాయబడినటువంటి మాటలు మనం చూస్తాం. 11వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వ్రాయబడిన మాటలు ఏమిటంటే, యేసుక్రీస్తు వారు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు లాజరు సమాధి దగ్గర కూడా ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, లాజరు కుటుంబీకులతో కానీ కూడి ఉన్నటువంటి వారితో కానీ ఈ నేటి దినమున మనతో కానీ ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు గనుక నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమ అద్భుతము నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. లేని దానిని ఉన్నట్టుగా చేయగల దేవుడు, ఉన్న దానిని లేనట్టుగా చేయగల దేవుడు, నీ జీవితంలో అసాధ్యములైనవి సాధ్యము చేయగల దేవుడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని లాజరు బయటికి రా అని చెప్పి పిలుస్తున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, చనిపోయి సమాధి చేయబడినటువంటి వారిని నేటికి బ్రతికించినట్లుగా మనం ఎవరిని కూడా చూడలేము, ఎవరిని కూడా మనము చూడలేము. కానీ ప్రియులారా, ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది, అసాధ్యములైనవి నీటిని ద్రాక్షరసముగా చేయగల సమర్థుడు ఆయన. ఏదైనా సరే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగల దేవుడు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. చూడండి ప్రియులారా, అనేక విధాలుగా ఆయన భూలోకములో అద్భుతాలను చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఉదాహరణకు ఒక చేప ఉంది. ఒక చేప ఏవైనా అది తిన్నదనుకోండి, తిన్న తర్వాత ఏం చేస్తుంది? అది వెంటనే కడుపులోకి వెళ్ళిన తర్వాత జీర్ణమైపోతుంది. కానీ యోనాను చాప మింగినప్పుడు మాత్రం చూడండి ప్రియులారా, దేవుడు యోనా విషయంలో చాపతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు యోనాను మింగుము కానీ తనకి హాని చేయకము, తనని తినివేయకము అన్నప్పుడు ఆ చాప నోరు తెరచి యోనాను మింగివేసి 3 రోజులు అలాగే గర్భంలో దాపెట్టుకుంది. చూడండి, ఇలాంటి వింత, ఇలాంటి అద్భుతము నీ జీవితంలో, నీ బ్రతుకులో జరగాలి అని అంటే దేవుని లేఖనం సెలవిస్తుంది, నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచుము, ప్రభునందు నమ్మకం ఉంచుము. నీ పిల్లల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ భూమి విషయంలో, నీ తగాదాల విషయంలో, నీ కోర్టు కేసు విషయంలో, నీకున్న అప్పుల సమస్య విషయంలో, అనారోగ్య సమస్య విషయంలో, నీ కుటుంబ జీవితంలో, ఆర్థిక పరిస్థితుల విషయంలో, అప్పుల విషయాల్లో, నువ్వు ఏ విషయాల్లో అయితే నలిగిపోతున్నావో, కృంగిపోతున్నావో, వేదన పడుతున్నావో, బాధలు అనుభవిస్తున్నావో, కుదరని రోగములు, కుదరని వ్యాధులు, కుదరని సమస్యలు నీ జీవితంలో వెంటాడుతూ ఉన్నట్లయితే నేను వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అవును ప్రియులారా, మన పరిశుద్ధ గ్రంథాలను గమనిస్తే చూడండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండములో వేశారట. అగ్నిగుండములో వేసినప్పుడు వాళ్ళ తల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుకైనను కాలిపోలేదట. ఎందుకంటే నేను వాక్యం సెలవిస్తున్నది, వాళ్ళు పరమున ఉన్నటువంటి దేవుని చూస్తున్నారు కానీ మనుషులను చూడట్లేదు. వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు, దేవుని మీద నమ్ముకొని, దేవుని మీద ఆధారపడి వారి జీవితాన్ని, వారి భక్తిని, వారికి ఉన్న సమస్యను ఆయన పాదాల చింత పెట్టి ముందుకు వెళ్తూ ఉన్నారు. చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే దానియేలు కూడా ఏం చేస్తున్నాడు? సింహాల బోన్లోనికి దిగిపోతున్నాడు. రాజు వచ్చి, నువ్వు చిరంజీవి అయినా, నువ్వు బ్రతికే ఉన్నావా, నీ దేవుడు నిన్ను కాపాడగలిగాడా
అని అంటే లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది, నేను సజీవుడని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేనే తప్పు చేయలేదు, అన్యాయము చేయలేదు. ఇప్పుడైనా మీరు నమ్ముతారు కదా. సింహాలు చీల్చివేయాలి దానియేలును. సింహాలన్నీ అతన్ని చీల్చి చంపివేయాలి దానియేలును. కానీ దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే సింహాల నోళ్లను మూసివేస్తున్నాడట. కనుక ప్రియులారా, నీ జీవితంలో, నీ బ్రతుకులో అందరి నోర్లు మూయాలి అని అంటే, నిన్ను తలగా నిలబెట్టాలి అని అంటే, నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ అసాధ్యములైపోయాయి గనక అవి సాధ్యము కావాలంటే, నువ్వు అనుకున్నది జరగాలనంటే, నీకు మంచి భవిష్యత్తు కలగాలంటే దేవుని నమ్ముము, దేవుని విశ్వసించుము, దేవుని అంగీకరించుము, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించుము, దేవుని అడుగు జాడల్లో నడుము. ఆయన ఏదో ఒక రోజు నా జీవితంలో అద్భుతము చేస్తాడనేటువంటి నిరీక్షణ, నమ్మకం, విశ్వాసం కలిగి ఉండము. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ జీవితంలో, నీ బ్రతుకులో, ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి బ్రతుకులో ఏదైనా ఆయన చేయగలడు, ఏదైనా చేయగల సమర్థుడు. నమ్ము, విశ్వసించు. నీ జీవితంలో ఆనాటి భక్తుల జీవితాల్లో చేసిన దేవుడు నీ జీవితంలో, నీ బ్రతుకుల్లో చేయగలుగుతా. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే లేఖనం చాలా స్పష్టముగా మనకు తెలియచేస్తూ ఉన్నది. మన ఎస్తేరు గ్రంథంలో చాలా స్పష్టముగా దీని వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియులారా, ఒక మాట మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అయితే రాజు పేరిట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజారు. కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైనా నా పేరిట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించుడి. చూడండి ప్రియులారా, ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే ఏ మనుష్యుడును, ఏ వ్యక్తియు చెయ్యజాలని పని ఎవరు చేశారట? దేవుడు చేస్తాడు. దేవుడు చేస్తాడు. రాజాజ్ఞను మార్చివేశాడట, చట్టాన్ని రాజ్యాంగాన్ని, జీవాలన్నీ మార్చివేశాడట. దానికి గల కారణం ఏంటంటే నేను వాక్యం సెలవిస్తున్నది, వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారట. కనుక నీ జీవితంలో వ్యతిరేకతలు రావచ్చు, అవి నిజమని రుజువు కావచ్చు. నీ బ్రతుకులో, నీ జీవితంలో వ్యతిరేకత అనే తీర్పులు రావచ్చు. ఏ వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఏ వచ్చినా వాటన్నిటిని పటాపంచలు చేసి నిన్ను తలగా నిలబెట్టే దేవుడు, నీ పక్షంగా నిలబడే దేవుడు. కనుక ప్రియులారా, ప్రభునందు విశ్వాసం ఉంచుము. ఎలాంటి విశ్వాసం అంటే నీ గొంతు మీద కత్తి తెచ్చిపెట్టినా కూడా ప్రభువా నీకు స్తోత్రం అనేటువంటి నమ్మకం, విశ్వాసం కలిగి జీవించము. ఆ విశ్వాసం నీకేం చేస్తుందంటే అద్భుతాన్ని చేయగలుగుతుంది, ఆశ్చర్యమైన కార్యం చేయగలుగుతుంది. అలాంటి భక్తుల జీవితాల్లో లేని వాటిని ఉన్నట్టుగా చేసి, ఉన్న వాటిని లేనట్టుగా చేసి అసాధ్యములను సాధ్యం చేయగల దేవుడు. ఎర్ర సముద్రమును చీల్చి వారి జీవితంలో అద్భుతం చేసినట్లుగా నీ బ్రతుకులో ఉన్న సమస్యలను చీల్చివేసి మార్గం సరళం చేసి అద్భుతమైన సమాధానము, నెమ్మది, ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. విశ్వాసంతో ఉందాం, ప్రభుత్వ జీవితాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధునికి వందనాలు, స్తోత్రం. ఈ మాటలు నాలో, మాలో, అందరిలో ఫలింపజేసి విశ్వాసం కలిగి జీవించి అసాధ్యమని సాధ్యం చేసుకుంటూ సాయం చేయమని క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాము తండ్రి.